మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున వాకింగ్కి వెళ్లి వచ్చిన తర్వాత బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఓ చెట్టుకు రేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, యామిని మెదక్ జిల్లాలో మరో హెడ్ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే జిల్లాలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. అయితే కొల్చారం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి సాయి కుమార్ ఈ రోజు ఉదయం పోలీస్ స్టేషన్ ఆవరణలోనే చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. అయితే ఇతను నర్సాపూర్ లో నివాసం ఉంటాడు. అయితే ఇతనికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. అయితే సాయి కుమారు తెలిసిన వారికల్లా డబ్బులు మిత్తికి ఇచ్చేవాడు అన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే నర్సాపూర్ లో టిఫిన్ సెంటర్ నడుపుతున్నటువంటి ఓ మహిళకు అయితే డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇచ్చిన డబ్బులు తిరిగి సమయానికి ఇవ్వకపోవడంతో ఇతను పలుమార్లు ఫోన్ చేశాడన్నట్టు అయితే ఫోన్ చేసిన క్రమంలోనే పోలీస్ స్టేషన్ లో అయితే ఇతనిపై ఫిర్యాదు చేసిన క్రమంలో అయితే ఇతను మానసిక ఒత్తిడితోనే అయితే పరువు పోతుందనే ప్రమేయంతో ఈ యొక్క దారుణానికి పాల్పడ్డాడన్నట్టు అయితే మనకు తెలుస్తున్నది. అదే కాకుండా కొంతమంది అక్కడ తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ యొక్క టిఫిన్ సెంటర్ నడిపే మహిళకు ఇతనికైతే వివాహేతర సంబంధం ఉండటంతోనే ఈ యొక్క దారుణానికి పాల్పడ్డాడన్నట్టు అయితే తెలుస్తుంది. ఇంకా పోలీసులు అయితే పూర్తి కేసు నమోదు చేసుకొని పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.